అహోబిల నరసింహస్వామి వారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని అన్నారట. అవునా? నిజమా అనుకుంటారేమో. అవునండి. తన పెళ్లికి తానే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించారు. స్వామివారి కళ్యాణానికి స్వయంగా స్వామివారే ఆహ్వానించారా అనుకుంటున్నారా? అవునండి. ఎగ్జాక్ట్‌గా మేము వెళ్ళిన రోజే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అండ్ అలాగే మేము వెళ్ళిన రోజే చిన్న అహోబిలంలో స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. అహోబిలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనైతే మాకు తెలీదు. ఆ రోజైతే నార్మల్‌గా మంచి రోజు అనుకుని వెళ్ళాము. సేమ్ మేము వెళ్ళిన రోజే దేవుని కళ్యాణం జరగడం మాకైతే చాలా మంచిగా అనిపించింది. బస్‌లో వెళ్ళాం కాబట్టి అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే బస్ మొత్తం ఫుల్ రష్‌గా ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ వ్యూనంతా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ ఈ అహోబిలం పైన ఎగువ అహోబిలంలో వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఒకవేళ మీరు అహోబిలం వెళ్ళినట్లయితే ఎగువ అహోబిలంతో పాటు దిగువ అహోబిలంకు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ ఎగువ అహోబిలంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న తర్వాత దిగువ అహోబిలంకు కూడా వెళ్ళాము.